ఈరోజు స్థానిక దామర్చర్ల మండలం ఏదైతే ఇరికిగూడెం గ్రామ పంచాయతీకి ఏదైతే బహుజన ముక్తి పార్టీ తలపెట్టినటువంటి నిరాహార దీక్షకు ఎంఐఎం పార్టీ ద్వారా పూర్తి మద్దతు తెలుపుతూ ఈరోజు ఈ యొక్క వాడపల్లి పక్కనే ఏదైతే వాడపల్లి కాలువ పక్కన దామర్చర్ల మండలం ఉందో ఇరికిగూడెం గ్రామానికి రావడం జరిగినది. మరే గ్రామ పంచాయతీ ఏమో కొత్త బిల్డింగ్ బాగా కట్టించిండు బీఆర్ఎస్ భాస్కర్ రావు గారు. మరి ఇక్కడ గతంలో కొన్ని నెలల నుండి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కానీ గత హయాంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఆయన హయాంలో ఈ యొక్క ఇరుకుగూడెంకు ఎటువంటి నిధులు అనేవి విడుదల కాట్లే. ఇది మొట్టమొదటి సమస్య. రెండోది, ఇక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఎవరు వచ్చినా పారిపోతురు. మరి ఎందుకు పారిపోతురు అంటే నిధులు లేవంటారు. నిధులు ఎందుకు కావాలంటే సర్పంచ్ లేడు, సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి. మరి సర్పంచ్ ఉంటే ఆయన పెట్టుబడి పెడతాడు. 4 నెలలు అయిపోయింది. మా యొక్క లక్ష్మయ్య గారి ఏదైతే సిబ్బంది ఉందో ఆయన రూపాయి కూడా ఇప్పటిదాకా విడుదల చేయలేదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఒక 4 నెలలు 2 సంవత్సరాల కింద అప్పుడు శాలరీ కూడా రాకుంటే పాపం అప్పులు చేసో ఏదో చేసి ఆయన ఇల్లు కడుపుకుంటూ గ్రామస్థ ఇబ్బంది కాబట్టి మరి గ్రామ సిబ్బందిని ఇబ్బంది పెడుతూ ఈ యొక్క గ్రామ పంచాయతీ అని పెద్ద కార్యాలయం పెట్టి ప్రస్తుత రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క ఇదే గ్రామం నుండి మైనింగ్ అనే ఒక పెద్ద వ్యాపార సంస్థ దక్షిణ తెలంగాణలో ఉంది. మరి మీ అందరికీ తెలుసు, మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, ఇక్కడ ఇరికిగూడెం ప్రజలకు తెలుసు, పక్కన గ్రామ పంచాయతీలందరికీ తెలుసు. సంవత్సరాన అక్షరాల ఇండస్ట్రియల్ ఏరియా నుండి ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వానికి పోతాయి. మరి బీఆర్ఎస్ హయాంలో పోయినాయి, రంగారెడ్డి సిపిఎం హయాంలో పోయినాయి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి హయాంలో పోతున్నాయి. మరి ఈ గ్రామ పంచాయతీల 2 పెద్ద మైనింగ్ కార్పొరేషన్లు, ఇండియా సిమెంటు మరియు పక్కనే పవర్ ప్లాంట్ ఉంది, మరి ఇతర చిన్న సున్నం బట్టీలు ఉన్నాయి. ఇక్కడ అన్ని విధాల మరి దరిదాపు 2 కోట్ల పైన రాష్ట్ర ప్రభుత్వానికి పోతే మరి ఈ యొక్క ఇరికిగూడెం గ్రామ పంచాయతీ ప్రజలకు వీధి లైట్లు లేవు. మొన్న ఒక వారం కింద మా మిత్రుడు కృష్ణ అంటుండు విలేకరి, ఇద్దరికో ఒకరికో పాము కరవడం జరిగింది వీధి లైట్లు లేకుండా. మరి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నది, బీఆర్ఎస్ ఆయన తెచ్చుకున్నది, మరి గతంలో సిపిఎం ఆయన తెచ్చుకున్నాం. మరి ఈ 3 నాయకుల్ని గెలిపించి ఈ యొక్క ఇరికిగూడెం ప్రాంత ప్రజలకు చీకట్ల నడవడానికి వీధి లైట్లు లేకుండా చేసుకున్నాం. రెండో విషయం, చీకట్ల వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకు పాము కాట్లు నైట్ కూడా సపా వేస్తున్నాయంట. మరి వీళ్ళని గెలిపించుకున్న బాధకు, వీళ్ళకు గెలిపించిన పాపానికి మరి ఇరికిగూడెం ప్రజలు మరి వాళ్ళకు వాస్తవంగా రుణపడి ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్లలో అతి త్వరలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. మరి ప్రస్తుత ప్రభుత్వం మా యొక్క బిఎల్ఆర్ గారిని మొట్టమొదటిసారి ఈరోజు వేదిక మీదకి వచ్చినాం కాబట్టి మీకు తెలుసో మరి తెలియదో, మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కాబట్టి తెలవాలని నాకు తెలుసు. కాబట్టి ఇరికిగూడెం ప్రజలకు న్యాయం చేస్తూ ఇక్కడ వీధి లైట్లు మరియు మోటార్ కాలిపోయింది. 15 రోజుల కింద మోటార్ కాలిపోతే మరి ఆయన సెక్రటరీకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తి ఏం సమాధానం చేసుకుంటూ, అయ్యా మాకు బిల్లులు రాట్లే, బీఆర్ఎస్ టైంలో కూడా 4-5 నెలలు 6 నెలలు పెడితే మేము మా పిల్లల పుస్తలు తాకట్టు పెట్టి నడిపినాం. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా ఇదే జరుగుతుంది. 6 నెలల నుండి మాకు జీతాలు లేవు, నేను ఎప్పటిదాకా అప్పుల పాల్గాను అని ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేడు. సెక్రటరీ నరేష్ ఫోన్ ఎత్తట్లేడు. ఇప్పుడు నేను 3 సార్లు చేస్తే మరి ఆ సిబ్బంది 20 సంవత్సరాల నుండి ఆయన ఇప్పటిదాకా ఏం పేరండి ఇది సీను 25 సంవత్సరాలంట. ఎవరు నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వ హయాం నుండి సేవ చేస్తుండే ఇదే గ్రామ పంచాయతీ. ఇగో ఇక్కడ మాజీ సర్పంచ్ మొట్టమొదటి ఎలక్షన్లు జరిగినప్పుడు భారతదేశానికి సర్పంచ్ ఎలక్షన్లు చేసినప్పుడు అప్పుడు ఆ సర్పంచ్ ఏం పేరండి మీది
ఆ? చరణయ్య గారు చూపి ఆయన కోటి చరణయ్య గారికి కూడా మరి ఆ రోజు నుండి ఇప్పటిదాకా తెలుగుదేశం నుండి గెలిచినప్పటి నుండి ఎప్పటిదాకా మరి నేను వస్తుంటే ఇరుక్కి కూడా ఎట్లుంది తెలుసా, వాస్తవంగా కూడా ఇరుక్కొని ఉంది. మరి సంవత్సరానికి 2 కోట్ల పన్నులు పోతున్నాయి. దరిదాపు ఇండియా సిమెంట్ కట్టి 30 సంవత్సరాలు కాలే కృష్ణ, 70 అంటే 30 చిల్లర 40 దాటిపోయినాయి దగ్గర. అంటే నేను పుట్టక ముందు 10 సంవత్సరాల ముందే ఈ యొక్క ఇండియా సిమెంట్ కట్టిండు. అప్పటి నుండి ఆయన డబ్బులు ఇస్తూనే ఉన్నాం ప్రభుత్వానికి. ఇక్కడ ప్రజలకు ఇస్తలేడు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుండు. మరి అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చేసిరో మరి ఇప్పుడు డెవలప్మెంట్ అయితే ఏం లేదు. మరి దాని తర్వాత కాంగ్రెస్ ఆయన వచ్చిండు, దాని తర్వాత మళ్ళా ఇక్కడ సిపిఎం రంగన్న వచ్చిండు. ఒక 2 ట్యాంకులు అయితే కట్టినా అంటారు మహానుభావులు మా వాళ్ళు. జర కొంచెం అభిమానం ఉంటుంది ఆయన మీద, ఎందుకంటే బాగా కమ్యూనిస్ట్ వాళ్ళు కాబట్టి ఒకళ్ళిద్దరు వదిలే ట్యాంకర్లు కట్టొద్దు. ఈ యొక్క ఇండస్ట్రీ ఏరియా కాబట్టి ఇక్కడ రసాయనాలు ఏదైతే వస్తాయో దానివల్ల అనేక పిల్లలకు, అనేక పెద్ద మనుషులకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి, వాళ్లకు లంగ్స్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాంటి సమయంలో ఇప్పుడు అదాని తీసుకున్నాం, మళ్ళా ఇప్పుడు శ్రీనివాస్ గారు అమ్మేసిందంట అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ. మళ్ళీ ఇది కూడా మార్వాడీలకు పోయింది. ఇప్పుడు మార్వాడీలో చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. మార్వాడీలో చర్చ వారం రోజులు గట్టిగా నడుస్తుంది. దళితుల మీద దాడులు చేస్తుండు, బీసీ నాయకుల మీద దాడి చేసిండంట. హైదరాబాద్లో దళితుల మీద దాడి చేసి, ఆదిలాబాద్లో మూలవాసి మీద ఆయన మార్వాడి ఆయన దాడి చేసిండు. మరి ఇక్కడ ఒక మార్వాడి ఆయనకి ఇప్పుడు మన యొక్క అదాని అండ్ గ్రూప్కి ఈ యొక్క ఇండియన్ సిమెంట్ ఇవ్వడం జరిగినది. మరి ఉన్న అంతో ఇంతో న్యాయం జరిగింది, అది కూడా జరగదు. ఇప్పుడు అదాని ఏంది, దేశం మొత్తం 2 లక్షల కోట్లు దోచుకుంది. ఏంది 2 లక్షల కోట్ల పైన దోచుకుని విదేశాలలో పెడుతున్నారు. కాబట్టి నేను సమయం తక్కువ తీసుకుంటున్నా. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఇరికి కూడా ప్రజలకు ముఖ్యంగా వీధి లైట్లు మరియు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి అత్యధికంగా ఇక్కడ డెవలప్మెంట్ స్కీమ్లు ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ 6 పథకాలను కూడా వాడపల్లి నియోజకవర్గంలో, వాడపల్లి గ్రామంలో ఏదైతే ఇరికి కూడా ఉందో ఈ యొక్క సిమెంట్ కర్మాగారాలు, సున్నపు బట్టి కర్మాగారాలు రేవంత్ రెడ్డి గారు, బత్తుల లక్ష్మారెడ్డి గారు, భాస్కర్రావు ఎక్కడ చేయడు. భాస్కర్రావు పని తెలుసా, ఆయన విమానాల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. విమానాలు ఎట్టిపోతున్నాయి, జనాలు పోలీసుల కాలం అయిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయన ఏంది లోకేష్ పోయి చెప్తాడంట, అరే బీఆర్ఎస్ గురించి ఎవరు యాంటీ మాట్లాడుతుండో డ్రోన్ల నుండి ఎంక్వైరీ తీసుకుంటుండు. అంత పెద్ద మహానుభావుడు ఆయన భాస్కర్రావు గారు. కాబట్టి మా యొక్క తెలంగాణ ఈ యొక్క నియోజకవర్గ దామచర్ల మండల ఇది కూడా ప్రజలారా, ఈ యొక్క 3 పార్టీల మోసాన్ని పసిగట్టి ఏదైతే మేము జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసినాం, నల్గొండలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసినాం. రేపు ఎమ్మెల్యే ఎవరు గెలవాలంటే అది నిర్ణయించేది మనమే. మా ఒక జిల్లా కన్వీనర్, ఒక అంజయ్య, నేను జిల్లా కన్వీనర్లను ఏర్పడ్డాం. వీళ్ళ మోసాలను అన్నింటినీ సమీకరించి రాబోయే రోజుల్లో ఒక బీసీ ఎమ్మెల్యేని గెలిపించుకుందాం, ఒక ఎస్సీ ఎమ్మెల్యేని గెలిపించుకుందాం, ఒక ఎస్టీ ఎమ్మెల్యేని గెలిపించుకుందామని ఈ యొక్క వేదిక ద్వారా తెలుపుకుంటూ, ఏదైతే మహిళలు వచ్చారు వాళ్ళు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా గ్రామ పంచాయతీ సెక్రటరీకి వార్నింగ్ ఇస్తున్నా. నీకు మీ ఎంపీడీఓ శర్మ గారికి చెప్తున్నా, పాత మేడం పోయింది, వెళ్ళిపోయింది, ఈడ మోసం జరిగింది. వెంకటేశ్వరరావు మూర్తి ఆయన పేరంటే పాత మూడు, ఆయన కృష్ణమూర్తి మోసం చేసిండు ఇరికిగూడానికి. శర్మ గారు దయచేసి మీరు ఇరికిగూడానికి మళ్ళీ మోసం చేయాలని చూస్తే ఈ సీటు ఇక్కడ కాదు, వరంగల్ లేకపోతే కరీంనగర్కి పంపించకపోతే నేను ఎంఐఎం జిల్లా కార్యదర్శి కాదని ఈ యొక్క వేదిక ద్వారా ఇరికిగూడల ప్రజలకు వాగ్దానం చేసి పోవడం జరుగుతుంది. జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ.